వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండి. ఈరోజు మంచి ప్రోటీన్ ఫైబర్ ఉన్న మంచి చాట్ రెసిపీ చూద్దామండి. నేనైతే దీనికి చాట్ అనే పేరు పెట్టాను. మీరైతే ఏది పెడతారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దానికి ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకుని కుక్కర్లో వేసి సిమ్లో పెట్టి దోరగా వేయించుకోండి. ఇవి చల్లారిన తర్వాత శుభ్రంగా కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతోనే 3 కప్పులు వాటర్ వేసి దాంట్లో పసుపు, ఇంగువ, ఉప్పు, యాక్చువల్లీ బటర్ కూడా వేసానండి. నేను ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయింది. 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 నుంచి 4 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు పాలకూర ఒక 2 కట్టలు తీసుకుని సన్నగా కట్ చేసుకుని ఇట్లా ఉప్పు వేసి ఊరికి పైన ఇలా పిసికేసి పక్కన పెట్టేసుకోండి. ఒక పావు గంట తర్వాత ఇలా పాలకూరలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలా గట్టిగా పిండి పాలకూర తీసుకోవాలి. దీంట్లో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూను, ధనియాల పొడి ఒక పావు టీ స్పూను, గరం మసాలా ఒక పావు టీ స్పూను, కారం ఒక హాఫ్ టీ స్పూను, తినే కారాన్ని బట్టి ఉప్పు చూసి వేసుకోండి. మనం ఇందాక పాలకూరలో వేసామో ఆల్రెడీ ఉంటుంది కదా ఉప్పు. శనగపిండి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పట్టిందండి నాకు. మీరు ఒకసారి వేసిన తర్వాత కలిపి సరిపోకపోతే చేతికి అంటుకోకూడదు, ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ వేసి అంతా కలుపుకోవాలి. మనకి ఉండక రావాలన్నమాట, చేతికి అంటుకోకూడదు. ఇక్కడ ఇలా నేను చూపిస్తున్నాను కదా, అలా దాన్ని బట్టి శనగపిండి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా చేతికి అస్సలు అంటుకోకూడదు. ఇప్పుడు ఇవన్నీ మనము ఇడ్లీ ఎలా కుక్ చేసుకుంటాం అలా ఆవిరికి ఇడ్లీ కుక్కర్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇంత లోపల మనము దీనికి ఒక చాట్ మసాలా రెడీ చేసుకుందాం. దానికి హాఫ్ టీ స్పూను జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టీ స్పూను చాట్ మసాలా వేసి బాగా కలిపేసుకోండి. ఇది మీరు ఒక డబ్బాలో తీసి కూడా సపరేట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందాక కుక్ చేసుకున్న పప్పు ఉంది కదా, అది ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇట్లా వేడివేడిగా ఉన్నప్పుడే బాగుంటుంది. ఇది సర్వ్ చేసుకుని పైనుంచి మనం ఇందాక ఆవిరికి కుక్ చేసుకున్న పాలక్ బాల్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుని పైనుంచి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, మన దగ్గర ఏమైనా ఉంటే చెక్కలు, షేవ్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ కావాలి అంటే కనుక నా వీడియోస్లో షార్ట్స్లో ఉంటుంది చూడండి. వేసి పైనుంచి మనం ఇందాక రెడీ చేసుకున్న చాట్ మసాలా స్ప్రింకిల్ చేసి సర్వ్ చేసుకోవడం అండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోద్దు. దీనికి ఒక మంచి పేరు కూడా మీరే సజెషన్ చేయండి, చూద్దాం మీరైతే ఏం పేరు పెడతారో. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.